హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ కుకింగ్ ఛానల్. ఈ రోజు టమాటా నిలువ పచ్చడి చేసుకుందాం. నేను ఎలా చేసుకుంటాను అనేది చూపెడుతున్నాను. అంటే వేరే అందరూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేసుకుంటుంటారు. ఇలా పెద్ద సైజు నేను ఒక 8 టమాటాలు తీసుకున్నాను. నీట్ గా వాష్ చేసి తడి లేకుండా తీసుకున్నాను. తడి లేకుండా చూసుకోండి, ఎందుకంటే నిలువ పచ్చడి కదా, అందుకని త్వరగా చెడిపోకుండా ఉండడానికి. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని నేను ఇలా ఒక చిన్న కప్పు కొలతలతో తీసుకుంటున్నా. ఆ కప్పుతో నాకు ఒక 5 కప్పు నిండుకొచ్చింది. 5 కప్పులు నిండుకొచ్చింది. కట్ చేసుకున్న టమోటాలని ఒక పాన్ లో వేసుకొని నాన్ స్టిక్ పాన్ తీసుకోండి అడగంటకుండా ఉండడానికి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోండి. చెత్త అదంతా నీట్ గా తీసేసి ఇట్లా టమోటా చింతపండు 2 కలిపి ఇట్లా గ్యాస్ సిమ్ లో పెట్టి వేయించుకోండి. మూత పెట్టేసి సిమ్ లో పెట్టామంటే అదే నీట్ గా ఉడికిపోద్ది. మనం ఏం అక్కడే వెయిట్ చేసి చూసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. తీసుకున్న కప్పుతో 1/2 కప్పు నేను రాక్ సాల్ట్ తీసుకున్నా, మీరు రాళ్ళు పైన తీసుకోవచ్చు. 1/2 కప్పు తీసుకోండి సరిపోతుంది. కావాలంటే మీరు మళ్ళీ కలుపుకోవచ్చు మధ్యలో మిక్సీకి వేసేటప్పుడు. ఇలా నీట్ గా బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. నేను పసుపు ఇప్పుడే వేసుకుంటున్నా, కొంతమంది మిక్సీకి వేసేటప్పుడు వేసుకుంటారు. ఆ స్మెల్ పోవడానికని నేను ఇప్పుడే పసుపు వేసి ఫ్రై చేసుకుంటున్నా. మొత్తం బాగా టమోటా చింతపండు బాగా ఫ్రై అయిపోవాలి మిక్సీకి వేసుకోవడానికి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయ్యాక పక్కకు తీసి పెట్టుకొని బాగా చల్లార్చుకోవాలి. అసలు వేడి లేకుండా చూసుకోండి. మిక్సీకి వేసే ముందు మనం బాగా చల్లార్చుకోవాలి. ఇట్లా ఫ్రై అయ్యేంత వరకు నేను ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు బాగా చల్లార్చుకొని మిక్సీకి వేసుకుంటున్నా. మిక్సీకి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీకి వేసుకొని అది మిక్సీకి పట్టుకోండి. అందులోనే ఒక పెద్ద వెల్లుల్లిపాయ, 1 కప్పు నిండా చిల్లీ పౌడర్, 2 చెంచాల ఆవపిండి, 1 చెంచా మెంతిపిండి, వాటిని కూడా మిక్సీకి పట్టుకోండి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఒక సపరేట్ పాన్ తీసుకొని 1 కప్పు కంటే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను నేను ఆయిల్. పోపు వేసుకోండి. ఆవాలు, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, ఒక 4-5 ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం మిక్సీకి ఏదైతే పట్టి పెట్టుకున్నామో అది పచ్చడి వేసేసి బాగా ఫ్రై చేయండి. ఒక 10 మినిట్స్ దాకా ఫ్రై చేస్తే మనకు నిలువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రై చేయకుండా వెంటనే తీసామంటే కొంచెం త్వరగా చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం నిలువ పెట్టుకోవాలనుకుంటే కాసేపు ఫ్రై చేయండి. కలర్ కూడా మారుతుంది. కాసేపు ఫ్రై చేసామంటే ఈ కలర్కి వస్తుంది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్